విశాఖలో భూ కుంభకోణం తన దృష్టికి రాగానే సిట్ వేశానని అన్నారు సీఎం చంద్రబాబు. కానీ ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. భూ కుంభకోణంలో ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఎవరి దగ్గరైనా రుజువులు ఉంటే ఇవ్వాలన్నారు. ప్రతిపక్షం తీరు దొంగే దొంగ అన్నట్టు ఉందన్నారు చంద్రబాబు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడైతే విశాఖపట్నంలో జరిగిందో ఆ విశాఖపట్నంలో జరిగిన దానిపైన చాలా స్పష్టంగా నా నోటీస్కి వస్తానే సిట్ వేశాను, రికార్డ్స్ తెప్పించాను. 276 ఎకరాలు ఏం జరిగింది అక్కడ రికార్డ్స్లో వీళ్ళు రాసుకున్నారు. ట్రాన్సాక్షన్ జరగలేదు. ఎవరన్నా మీరు తీసుకోవచ్చు, కావాలంటే ఏదైతే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. అది జరగకుండా చేశారు. విశాఖపట్నంలో కూడా కొంతమంది స్వార్థపరులు ఇష్టానుసారంగా చేయాలనుకుంటే ల్యాండ్ పూలింగ్లో కూడా నేను ఒకటి అనుకుంటే వాళ్ళు ఒకటి చేస్తే ఐ క్యాన్సిల్డ్ ఇట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ల్యాండ్ పూలింగ్ అంటే అర్హులకే పోవాలి తప్ప వీళ్ళ ఇష్ట ప్రకారం ఎవరంటే వాడు తీసుకోవడానికి వీల్లేదు, ఎవరి దగ్గర కొనడానికి వీల్లేదు. ఎవరు స్కాండల్లో వచ్చినా వదిలిపెట్టని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా. మొన్నే మీరు చూశారు, దగ్గర 30,000 మందికి 6 నుంచి 8,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఇంటి జాగాలు ఇచ్చాను. ఇంటికి పిలిపించి ప్రతి ఒక్కరిని రమ్మని ప్రభుత్వ ఖర్చుతో మధ్యాహ్నం భోజనం పెట్టి వాళ్లకు పసుపు కుంకుమ కింద ఆడబిడ్డల పేరుతో ఇచ్చాను. 6,000 కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చా, ఒక్క పైసా అవినీతి లేకుండా. ఇప్పుడు ఇంకొక 20,000 పట్టాలు ఉన్నాయి, నెక్స్ట్ 1 వీక్లో ఇస్తా. దేవాలయ భూములు ఉన్నాయి, అవి కూడా ఇస్తా. ఎక్కడ లిటిగేషన్ లేకుండా నేను చేస్తా ఉంటే వీళ్ళు పోయి ఆ సిటీ యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలి. మీ దగ్గర ఎవిడెన్స్ ఇవ్వండి, సిట్కి ఇవ్వండి, దేవుడు అనుకో. మీరు ఇచ్చిన పేపర్లకు ఇవ్వండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే. ఫలానా దగ్గర నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇవ్వండి, నేను కాగ్రెన్స్ తీసుకుంటా. ఎవరైనా వదిలిపెట్టాం. అది వదిలిపెట్టి ఏదో కథలు మాట్లాడుతూ ఉంటే దొంగ దొంగ అని అరిచినట్టు వీళ్ళే మాట్లాడతారండి. వీళ్ళు చేసినటువంటి అవినీతి పనులు కనపడలా మీకు పక్కన? ఇక్కడనే వ్యాన్పిక్ సిటీ కనపడలా మీకు, పక్క లేపాక్షి కనపడలా, రాష్ట్రం మొత్తం అవినీతి కనపడలా. ఎవ్రీ వారం కోర్టు ఓడల వీళ్ళు మాట్లాడడం ఏంటి? కాబట్టి ఇవన్నీ వదులుకోవాలి. ఇలాంటి వాళ్ళని సహకరించడమే కాదు, ఇలాంటి వాళ్ళని పలకరించడం కూడా తప్పు. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎవరున్నా నేను ఇప్పుడేదో వాళ్ళ పేరు వీళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఎవరున్నా సరే అందరికీ పనిష్ చేస్తాం, ప్రక్షాళన చేస్తాం. నా గవర్నమెంట్లో ఎవడైనా సరే ఎక్కడ తప్పు చేసినా శిక్ష పడక తప్పదు. నేను వెరీ క్లియర్. ఇంత మునుపు కూడా మీరు చూశారు, ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో ఎవడు తప్పు చేసి బయటపడే సమస్య ఉండదు, ఎవడు లా అండ్ ఆర్డర్ చేతి తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఐఎమ్ వెరీ క్లియర్.